మహాకృపను బట్టి మరి ఆదివారము దినమున ఉదయకాలంనే దేవుని యొక్క వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు. మనము సిస్టమేటిక్ బైబిల్ స్టడీని మనం చేస్తున్నాం. we have started with Genesis, ఆదికాండం నుంచి ప్రారంభించాం. సో ఆదికాండం నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం, అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఆదికాండాన్ని మనం రెండు విభాగాలుగా విభజించాం. మొదటి భాగము బిగినింగ్స్ ఆఫ్ మ్యాన్స్ హిస్టరీ, మనిషి యొక్క ప్రారంభ చరిత్ర, 1వ అధ్యాయం నుంచి 11వ వచనం. ఇందులో మనకు 7 విషయాలు కనిపిస్తాయి. రెండవ భాగము ఎలక్టెడ్ ఫాదర్స్, మరి దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలం, అంటే ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 50వ వచనం వరకు ఈ భాగాన్ని మనం చూసుకుంటాం. అయితే ఇప్పుడు మనం మొదటి భాగాన్ని చూస్తూ ఉన్నాం. మొదటి భాగంలో మరి క్రియేషన్, సృష్టి యొక్క వృత్తాంతాన్ని మనం చూసుకున్నాం. అందులో 2 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి దేవుడు భూమి ఆకాశమును మరి భూమి పైన ఉన్న జీవాన్ని అంతటినీ సృష్టించాడని, తర్వాత రెండవది మనిషిని అనగా అవ్వ ఆదాములను సృష్టించాడని మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఫాల్ ఆఫ్ మ్యాన్, అంటే మనిషి యొక్క పతనం గురించి కూడా మనం చూసుకున్నాం. సో ఈరోజు మనము జల ప్రళయానికి ముందు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితులను మనము చూసుకుందాం. సో ఒకసారి మనం కనుక రీక్యాప్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ముందు జరిగినటువంటి క్లాసెస్లో, సో మొట్టమొదటిగా మనము దేవుడు ఆకాశమును భూమిని మరియు భూమిపైన ఉన్న జీవాన్ని సృష్టించాడని మనం చూసుకున్నాం. అందులో 6 దినములు దేవుడు సృష్టినంతా సృష్టించాడు. మొదటిగా వెలుగును, తర్వాత 2వ దినమున విశాలమును, 3వ దినమున భూమిని, గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, విత్తనములు గల ఫల వృక్షములన్నిటిని కూడా దేవుడు సృష్టించాడని మనం చూసుకున్నాం. ఆ తర్వాత 4వ దినమున 2 గొప్ప జ్యోతులను, 2 గ్రేట్ లైట్స్ దేవుడు సృష్టించాడు. ఆ తర్వాత చెలించు వాటిని మరి చెలించు వాటిని జలములను, పక్షులను కూడా దేవుడు సృష్టించాడని మనం చూసుకున్నాం. 6వ దినమున అడవి జంతువులను, పశువులను, నేలను, ప్రాకు, ప్రతి పురుగును, నరుని కూడా సృజించను అని మనం చూసుకున్నాం. దీంతో పాటు మరి ఆది కాండంలో మనకు దేవుని యొక్క త్రిత్వము కనబడుతుంది. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, దే వర్క్ టుగెదర్. ఆ తర్వాత మరి దేవుడు సృష్టించినదంతయు మంచిదని దేవుడు చూశాడు, మరియు దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. మరియు మనిషికి దేవుడు మరి సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చినట్లుగా మనం చూసాం. ఆ తర్వాత భాగంలో మరి అవ్వ ఆదాములను దేవుడు సృష్టించినట్లుగా మనము చూసాం. సో ఈ భాగంలో మనం కొన్ని మాటలు మనం చూసుకున్నాం. 7వ దినమున దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి విశ్రమించనని చూసుకున్నాం. ఆనాటి మరి సృష్టి యొక్క పరిస్థితిని చూసుకున్నాం. నరును నిర్మించినటువంటి విధానము, ఏదైనా తోటలో ఉన్నటువంటి చెట్లను గురించి మనం చూసుకున్నాం. మరియు దేవుడు మనుషునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, దాని గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత అవ్వను దేవుడు నిర్మించిన విధానాన్ని మనం చూసుకున్నాం. ఆ తర్వాత భాగంలో ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క పతనమును గురించి మనము చూసుకున్నాం. మరి ఎట్లయితే సాతాను హవ్వను మోసగించాడో ఆ వివరాన్ని మనం చూసుకున్నాం. మరి దేవుడు అవ్వ ఆదాముతో సంభాషించినటువంటి సంభాషణ మనం చూసుకున్నాం. మరి అవిధేయతకు దేవుడు ఇచ్చినటువంటి తీర్పు మనం చూసుకున్నాం. ఎలాగైతే దేవుడు సాతానును, అవ్వను, ఆదామును, భూమిని, నలుగురిని కూడా శిక్షించి శపించిన విధానాన్ని మనం చూసుకున్నాం. అయితే దేవుడు కరుణా సంపన్నుడు కనుక అవ్వ ఆదాములను వారు చేసిన పాపమును బట్టి వారి నగ్నత్వమును కప్పడానికి దేవుడు గొర్రెపిల్లను వధించి మరి ఆ యొక్క గొర్రె పిల్ల చర్మముతో చొక్కాలను చేయించి ఆయన వారి నగ్నత్వాన్ని కప్పినట్లుగా మనం చూసుకున్నాం. సో ఈ దినాన మనము జల ప్రళయానికి ముందు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితులను గురించి మనము చూసుకుందాం. ఈ భాగము 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం 7వ వచనం వరకు మనం చూసుకుంటాం. సో దీన్ని మనము సిస్టమేటిక్గా అర్థం చేసుకొని ఈ యొక్క భాగాన్ని ప్రళయానికి జల ప్రళయానికి ముందున్న ప్రపంచ పరిస్థితులను కనుక మనం సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకున్నట్లయితే 6 విషయాలు మనకు దానిలో కనబడతాయి. మొట్టమొదటిది
కయ్యేను హేబేలు యొక్క అర్పణలు. రెండవది, కయ్యేను హేబేలును హత్య చేయుట, ఎందుకు హత్య చేశాడు, కారణాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత మరి కయ్యేను తన మీద వచ్చినటువంటి శాపం గురించి 3వ భాగంలో మనం చూసుకుంటాం. 4వ భాగంలో మరి ఆదాము యొక్క వంశావళి, ఆదాము మరి మొదటి 10 తరాల గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఇంకొక ముఖ్య విషయాన్ని మనము ఆ యొక్క 5వ అధ్యాయంలో నేర్చుకుంటాము. హానోకు దేవునితో 300 సంవత్సరములు నడిచెను అనేటువంటి విషయాన్ని గురించి మనం చూస్తాం. తర్వాత భూమిపైన మనిషి యొక్క దుష్టత్వము, చెడుతనము ఎలాగూ ఆ దినాల్లో విస్తరించినదో మనకు కనబడుతుంది. ఈ 6 విషయాలు మనం సిస్టమేటిక్గా 1 by 1 మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా కయ్యేను హేబేలు యొక్క అర్పణలు మనకు కనబడతాయి. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి మరి 8 వచనాలు, ఆ భాగంలో మనం ఆ వచనాలు మనం చూసుకుంటాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫరింగ్స్ ఆఫ్ కైన్ అండ్ ఏబెల్. సో ఇక్కడ ఆదాము యొక్క కుమారులైనటువంటి కయ్యేను హేబేలు వారి యొక్క అర్పణలను గురించి అక్కడ రాయబడి ఉన్నది. వీరిద్దరూ కూడా వీరి వృత్తిని మనం చూసినట్లయితే కయ్యేను భూమిని సేదపరిచేటువంటి వాడు, పెద్ద కుమారుడు. రెండవ కుమారుడు హేబేలు, ఆయన గొర్రెల కాపరి. వీరిద్దరు కూడా పొలంలో పనిచేస్తూ వారు వారి యొక్క అర్పణలను దేవునికి అర్పించడానికి తీసుకొని వచ్చి ఉన్నారు. చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనంలో మనకి వారి వృత్తి కనబడుతుంది. ఆ తర్వాత 3వ వచనం, 5, 6 వచనాల్లో మనకు కయ్యేను యొక్క అర్పణలను గురించి మనం చూస్తాం. చూడండి, కయ్యేను యొక్క అర్పణలు మనకి ఇక్కడ కనబడతాయి. ఆదికాండము 4వ అధ్యాయము 3, 5, 6 వచనాలలో కయ్యేను ఎలాంటి అర్పణను అర్పించాడో మనకు కనబడుతుంది. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. 5వ వచనం, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. 7వ వచనం, 6వ వచనం, 6వ వచనం, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరి కయ్యేను ఆఫరింగ్స్ తీసుకొస్తా ఉన్నాడు. తీసుకొచ్చేసి దేవునికి అర్పిస్తా ఉన్నాడు. మేబీ ఆయన ఫ్రూట్స్ తెచ్చాడో లేకుంటే ధాన్యం తెచ్చాడో వివరాలు అక్కడ రాయబడలేదు. అయితే హీ వాస్ ద టిల్లర్ ఆఫ్ గ్రౌండ్. సో భూమిని సేదపరిచేటువంటి వాడు. సో అతని యొక్క అర్పణలను దేవుడు లక్ష్య పెట్టలేదు. అయితే దేవుడు లక్ష్య పెట్టినందువలన కయ్యేను రౌద్రుడయ్యాడు. కైన్ వాస్ వెరీ రాత్ అండ్ హిస్ కౌంటెనెన్స్ ఫెల్. ఎందుకు కయ్యేను మరి అంత కోపగించుకున్నాడు? ఎందుకు ఆయన రౌద్రుడయ్యాడు? ఆయన ముఖం ఎందుకు చిన్నపోయింది అని కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడు అతని అర్పణను అంగీకరించినందుకు మాత్రమే కాదు కానీ దేవుడు హేబేలు అర్పణను అంగీకరించెను. చూడండి, అదే 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం, హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో ప్రవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఏబెల్ బ్రాట్ ది ఫస్ట్లింగ్స్ ఆఫ్ హిస్ ఫ్లాక్ అండ్ ఆఫ్ ది ఫ్యాట్. అంటే మందలో తొలిచూలును పుట్టిన వాటిలో ప్రవ్విన వాటిని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏబెలు శ్రేష్టమైనటువంటి దాన్ని, మొట్టమొదటి దాన్ని చూడండి. మొట్టమొదటిది ఎప్పుడు కూడా బలముగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, శ్రేష్టముగా ఉంటుంది. సో శ్రేష్టమైన దాన్ని, ఇది బెస్ట్ అనేటువంటి దాన్ని హేబేలు
తీసుకొచ్చి అర్పించాడు. అయితే ఆ అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తాం. లక్ష్య పెట్టెను అని తెలుగులో రాయబడి ఉన్నది. సో ఇప్పుడు వీరిద్దరు అర్పణలు వచ్చినాయి. వన్ ఆఫరింగ్ వాస్ రిజెక్టెడ్ బై గాడ్, బట్ గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ ది ఆఫరింగ్ ఆఫ్ ఏబెల్. సో అప్పుడు దేవుడు అంటున్నాడు, వై ఆర్ దౌ రోత్, నువ్వెందుకు రౌద్రుడు అవుతున్నావు, ఎందుకు మొహం చిన్నబుచ్చుకుంటున్నావు, నీ యొక్క ముఖము ఎందుకు చిన్నబోచున్నది అని దేవుడు అడుగుతా ఉన్నాడు. నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నామేమి అని అంటున్నాడు. ఎందుకు అలా ఉన్నావు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల మరి నీ యొక్క ఆఫరింగ్ అంగీకరించబడును కదా. నువ్వు సత్క్రియలు చేయలేదు కనుకనే నీ యొక్క ఆఫరింగ్ అంగీకరించబడలేదు, నీ యొక్క అర్పణలో అంగీకరించబడలేదు అని దేవుడు స్పష్టంగా ఇక్కడ మరి కయ్యోనికి చెప్తా ఉన్నాడు. మరి కయ్యోను అనుకుంటా ఉన్నాడు, నేనేం సత్క్రియలు చేయలేదు, నేనేమి మంచి చేయలేదు అని కయ్యోను అనుకుంటా ఉన్నాడు. అయితే దేవుడు సమస్తం నెరిగినవాడు కనుక, దేవుడు హృదయాంతరంగం నెరిగినవాడు కనుక, దేవుడు హృదయమును లక్ష్య పెట్టేటువంటి వాడు కనుక ఆయనకి సమస్తము తెలియను. అయితే కయ్యోను దాన్ని గ్రహించకుండా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. మరలా మన 7వ వచనంలో దీని కనుక మనం చదువుకున్నట్లయితే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. చూడండి, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎప్పుడైతే నీతిగా మనం జీవిస్తామో మనం ఎవరికి భయపడం, ఎవరికి మనం చింతించం, కాన్ఫిడెంట్గా నుంచుంటాం, ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు మనం ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఒక అధికారి మనకు పని ఇచ్చినప్పుడు మరి ఆ పనిని ముగించుకొని చక్కగా మంచిగా ఆ పని అంతా చక్కగా చేసిన తర్వాత మరి ఇద్దరికి పని ఇచ్చాడు అనుకోండి, మన యొక్క హెడ్, లేకుంటే మన యొక్క డైరెక్టర్, లేకుంటే మన పైన ఉన్న అధికారి. సో ఒకరేమో పని అంతా చక్కగా నీట్గా కంప్లీట్ చేసి పూర్తి చేసుకొని వచ్చి అక్కడ నిలబడతాడు. మరొక వ్యక్తి పని పూర్తవక సగం పని చేసుకొని వస్తాడు. అప్పుడు ఆ హెడ్ వారిద్దరిని అడిగినప్పుడు మరి పని పూర్తి చేసుకొని వచ్చినటువంటి వ్యక్తి చాలా సంతోషముగా ముఖము వెలిగిపోతూ ఆనందంతో, ఎస్ సార్, నేను ఈ యొక్క పని పూర్తి చేశాను, ఇది అప్డేటు, ఇదిగో రిపోర్టు అని సబ్మిట్ చేస్తాడు. అతను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. మరి పని చేయనటువంటి వ్యక్తి భయపడుతూ కారణాలు వెతుక్కుంటూ మరి దానికి ఏమి సమాధానం చెప్పాలో, మరి ఎందుకు అవ్వలేదో, ఏ విధంగా చెప్తే ఆయన నన్ను అర్థం చేసుకుంటాడో, ఆయన ఎలాగూ మరి కన్విన్స్ చేయాలో, ఆయన కోపపడకుండా శిక్షించకుండా ఏమి చేయాలో అనేక కారణాలు వెతుక్కుంటూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ హియర్. నువ్వు సత్క్రియలు చేసిన ఎడలా తలెత్తుకొనవా. ఇఫ్ యూ డీడ్స్ ఆర్ రైట్, దెన్ యూ విల్ స్టాండ్ ఫర్మ్. సో నీవు చక్కగా మరి ఉంటావు, నువ్వు సత్క్రియలు చేసావా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట. దేవుడు సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా కేనికి చెప్తా ఉన్నాడు, నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపము నీ ద్వారం యొద్ద, నీ వాకిటి యొద్ద పొంచియుండును అని అంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ వి ఆల్ షుడ్ అండర్స్టాండ్. హియర్ వి సీ ది ఎన్వీ ఇన్ Cain's లైఫ్. కయ్యూని జీవితంలో ఒక ద్వేషాన్ని, ఒక అసూయను, మత్సరమును మనం చూస్తాం. అసూయ, మత్సరము అనేటువంటిది పాపము. అది మనిషిని పాపంలోనికి నెట్టివేయును, మనిషిని దూరం చేయును, దేవుడి నుంచి దూరం చేస్తుంది, మనిషిని శాపగ్రస్తుని చేస్తుంది. ఇక్కడ దేవుడు అదే చెప్తా ఉన్నాడు. సో సాటన్ ఈస్ లయింగ్ ఎట్ ది డోర్, స్టాండింగ్ ఎట్ ది డోర్, ద్వారం యొద్ద ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది మనిషి హృదయంలోనికి ఎంటర్ అవ్వడానికి, మనిషిలోనికి వచ్చి మనిషిని తన ఆధీనంలోనికి తీసుకొని దేవుని నుంచి దూరపరచడానికి సాతానుడు ద్వారం యొద్దే, హృదయం అనే ద్వారం యొద్దే పొంచి ఉన్నాడు. ఇక్కడ
మరి యొక్క కయ్యోను అవకాశాన్ని సాతానుకి ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, Satan is lying at our doors. Satan is standing at the door of our hearts. If we open the door and invites it, it will come into us and it will take control over us and it will rule over us and it will separate us from God. It will separate us from the life of God. దేవుని యొక్క జీవము నుండి మనల్ని వేరుపరచును. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు 10 కొమ్మలు ఉన్నాయి అనుకోండి. ఒక కొమ్మ మనం నరికేసి మన దాన్ని చెట్టు నుంచి వేరుపరిచినప్పుడు ఆ కొమ్మ ఏమవుతుంది? ఆ చెట్టులో నుండి, ఆ యొక్క మ్రానులో నుండి ఆ జీవాన్ని, ఆ న్యూట్రియంట్స్ను, వాటర్ను పొందుకోలేదు కనుక అదేమవుతుంది? వేరు చేయబడినప్పుడు ఎండిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ సాటన్ డస్. సాటన్ is looking for the space. When we give space, then Satan will come into us and dwell in us, and it will separate us from God so that we may go away from God. So కాబట్టి మనము అపవాదికి ఏ విషయంలో కూడా అవకాశము ఇవ్వకుండా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశము. ఈ లేఖన భాగములు మన కొరకు దేవుడు రాసి పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే, డు నాట్ గివ్ స్పేస్ టు ది సాటన్, డు నాట్ గివ్ స్పేస్ టు ది సిన్. సో ఇంకో మాట అంటున్నాడు, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ప్రియమైనటువంటి దేవుని వల్ల దిస్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. Satan always desires to separate us from God. మన ఎడల వాంఛ కలిగి ఉన్నాడు. పాపము మన ఎడల వాంఛ కలిగి ఉంటుంది. సాతాను మన ఎడల వాంఛ కలిగి ఉన్నాడు. మనలో ఉన్న జీవాన్ని తీసివేసి మనలో నిర్జీవాన్ని తీసుకురావడానికై, మరి ఆ యొక్క పరలోక రాజ్యమునకు వారసులమైన మనలను నిత్య నరకానికి వారసులుగా చేయాలని దుష్టుడు ద్వారం యొద్దనే పొంచి ఉన్నాడు. కాబట్టి మనము దానికి అవకాశం ఇవ్వద్దు. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీవు దాని ఏలుదు అనెను. సో బట్ గాడ్ హస్ గివెన్ us power, authority, grace to rule over Satan and also to rule over the sin, to overcome the sin. సాతాను వేసేటువంటి అగ్ని బాణములు జయించడానికి దేవుడు సర్వాంగ కవచం మనకి ఇచ్చాడు కనుక మనం దాన్ని ఏళ్తాం. ఎప్పుడు వెళ్తాము? మనం దానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నప్పుడు, దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటూ ఉన్నప్పుడు మనము దాన్ని వెళ్తాం. సో తరువాత మరి ఆయనలో కోపం వచ్చేసింది, కయ్యూనులో కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది, మత్సరం వచ్చింది, ఆయన ముఖం చిన్నపోయినది. సో వాట్ నెక్స్ట్? రెండవ విషయం మనం ఏం చూసుకుంటామంటే, కయ్యూను హేబేలును హత్య చేసెను. ఈ మర్డర్డ్ హేబేల్. సో ఏం చేశాడు? వారిద్దరు పొలంలో ఉండగా మరి హేబేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ సడన్గా ఒక్కసారిగా తన మీద పడి మరి అతన్ని మరి చంపివేసినట్లుగా మనం చూస్తాం. అది ఎలాగ చంపాడనేటువంటి వివరణ మనకు తెలియదు. సో చంపిన తర్వాత దేవుడు కయ్యోను అడుగుతా ఉన్నాడు, కెయిన్, వేర్ ఈజ్ దైన్ బ్రదర్ హేబేల్? నీ సహోదరుడు ఎక్కడా అని చెప్తా ఉన్నాడు. సో అప్పుడు కయ్యోను అంటున్నాడు, ఐ నో నాట్, యామ్ ఐ మై బ్రదర్స్ కీపర్? నాకు తెలీదు, నేను నా సహోదరునికి కావలివాడనా అని రెక్లెస్గా, కేర్లెస్గా దేవునితో సమాధానం చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబద్ధం కూడా చెప్తా ఉన్నాడు, దాచిపెడతా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈజ్ దిస్ ద వే టు టాక్ విత్ గాడ్? దేవునితో ఆ విధంగా కేర్లెస్గా, రెక్లెస్గా మాట్లాడుట తగునా? సృష్టికర్త అయిన దేవుడు, మరి ఆయన సృష్టించినటువంటి దేవుడు, మరి సేద్యం చేయుటకు మరి ఆయన ఏర్పరచుకున్నటువంటి దేవునితో ఆయన చాలా కేర్లెస్గా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము మనలో అలాంటి స్వభావాన్ని తీసుకొస్తుంది. పాపమునకు మన ద్వారం తెరిచినప్పుడు, అపవాదికి ద్వారం తెరిచినప్పుడు, అపవాదిని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు అది ఆ విధముగా
మాట్లాడడానికి ప్రేరేపిస్తుంది. సో దిస్ ఇస్ నాట్ ది ఒరిజినల్ నేచర్ ఆఫ్ కెయిన్, బట్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సాటన్. సాతాను తన హృదయంలోనికి ప్రవేశించి తను అలాగూ మాట్లాడడానికి ప్రేరేపిస్తూ ఉన్నది. సో ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, వాట్ హ్యాస్ దౌ డన్, నువ్వు చేసి నీ పని ఏమిటి అని అంటున్నాడు. నీ యొక్క సహోదరుని రక్తము మరి రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. 10వ వచనంలో మనం చూసుకుంటాం. ఎస్, ది బ్లడ్ ఆఫ్ దైస్ బ్రదర్ క్రైయత్ అంటు మీ ఫ్రమ్ ది గ్రౌండ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాము మనం చేసేటువంటి పొరపాటు, మనం చేసేటువంటి తప్పు, మనం చేసేటువంటి పాపము ఎవరికి కనబడట్లేదు, ఎవరు చూడట్లేదు మనం అనుకుంటాం. అయితే మొట్టమొదటిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, అడుగుతాను, Cain, what have you done? If we keep our name in Cain's place, God is asking, Sridhar, what have you done? What are you doing? ఏం చేస్తున్నావు? నువ్వు చేసి నీ పని ఏమిటి అని దేవుడు మనల్ని అడుగుతా. రెండవది, మరియు అది మనకు దేవునికి మధ్య సాక్షిగా అది ఉంటుంది. ఒకవేళ ఆ పాపాన్ని, ఆ పొరపాటును మనం సరిచేసుకోకపోయినట్లయితే అదే సాక్ష్యంగా ఉంటుంది. ఇక్కడ ఎట్లా అయితే ఆ యొక్క ఏబేలు రక్తము దేవునికి మొరపెడతా ఉందో, అలాగనే అక్కడ మరి మనకు విరోధంగా మరి ఆ యొక్క పాపం అనేటువంటిది అక్కడ ప్రకటించబడుతుంది. కాబట్టి మన జీవితంలో మనము జాగ్రత్తగా నడుచుకోవలసి ఉన్నది. మూడవ విషయానికి మనం వచ్చినట్లయితే, మరి కయ్యోను చేసినటువంటి ఆ యొక్క పాపమును బట్టి, హత్యను బట్టి, ఆయన మనసులో ఉన్నటువంటి ద్వేషము, అసూయ, మత్సరమును బట్టి కయ్యోను మీద మరియు తన వారసుల మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా ఈ భాగాలు మనం చూసుకుంటాం. సో నౌ thou art cursed from the earth, నువ్వు భూమి మీద శపించబడిన వాడుగా ఉంటున్నావు అని అన్నాడు. మరియు ఇంకేమంటే, నువ్వు నేలను సేతపరిచినప్పుడు అది తన సారం మీద నీకు ఇయ్యదు. అంటే దాని యొక్క సామర్థ్యము, 1 ఎకరము పంట పండించేటువంటి ఆ పంట యొక్క సామర్థ్యము, పండేటువంటి సామర్థ్యము మరి ఒక 50 బస్తాలు అనుకుంటే, లేకుంటే ఒక 5 క్వింటల్ లేదా 5 టన్స్ అనుకుంటే, 5 to 7 టన్స్ అనుకుంటే, దాని యొక్క సామర్థ్యము మరి చాలా తగ్గిపోదా. ఆ సామర్థ్యం అంతా రాదు. అంటే సారము పొలంలో ఉండదు, కాబట్టి దిగుబడి తగ్గిపోతుంది. ఇంకేమంటున్నాడు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందువనెను. పాపం యొక్క పర్యవసానము, భూమి మీద ఆయన శపించబడిన వాడు ఉన్నాడు. భూమి సారం కోల్పోయింది. ఆ తర్వాత నువ్వు దిగులు పడుచు ఉంటావు, దేశ దిమ్మరు అవుతావు అని చెప్తా ఉన్నాడు. సో ఆ తర్వాత జరిగినటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, Cain went out from the presence of the Lord and he dwelt in Nod. కయ్యోను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి నోదు దేశంలో కాపురం ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోదు అని అంటే ఎగ్జైల్, వాండరింగ్, అన్రెస్ట్. సో ఆ యొక్క నెమ్మది లేనటువంటి ప్రాంతంకు, దేశ దిమ్మరులు ఉండేటువంటి ప్రాంతంకు వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ వన్ వే గోయింగ్ ఫ్రమ్ హెవెన్ టు హెల్. ఇట్ ఈస్ వన్ వే గోయింగ్ ఫ్రమ్ ది బ్లెస్సింగ్ టు ది కర్స్. ఇట్ ఈస్ వన్ వే గోయింగ్ ఫ్రమ్ ది అబండెన్స్ టు ది నథింగ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, వాట్ వి సీ ఇన్ Cain's life. So therefore, if we give space to the sin and Satan, and it will separate us from God, and it will lead us to curse, and it will make us restless, and it will make us like a vagabond person, and it will try to take our soul to the hellfire. మన యొక్క ఆత్మను నరకమునకు ఈడ్చుకొని పోవడానికి ప్రయత్నిస్తుంది. సో కయ్యోను యొక్క వారసులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు టెంట్స్లో నివసించేటువంటి వారు పశువులను కాచేటువంటి వారుగా ఉన్నారు. తర్వాత వారు ఇత్తడి మరియు
ఇనుము యొక్క పనిని చేసేటువంటి వారుగా ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉన్నది. సో ఇఫ్ యు సీ Abel and Cain's life, so if you compare them, we will come to know we will understand deeper and deeper spiritual truths. So Abel offered an excellent offering. శ్రేష్టమైనటువంటి బలిని అర్పించాడు. అది హృదయాంతరంగంలో వచ్చినటువంటి బలి. మరి కయ్యను ఏం చేశాడు? రిలీజియస్ ఆఫరింగ్. హీ ఆఫర్డ్ రిలీజియస్ ఆఫరింగ్ అంటే నామకార్థంగా మరి పండుగ క్రైస్తవులాగా ఆయన అర్పణను అర్పించాడు. కేర్లెస్, రెక్లెస్, నో రెస్పాన్సిబిలిటీ, నో రెవరెన్స్ టు గాడ్. దేవుడు అంటే గౌరవము, దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి ఆయనలో మనకు కనబడదు. సో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా Abel brought the firstlings of his animals. సో మొట్టమొదటి దాన్ని ఆయన తీసుకొచ్చారు, ప్రొవిన్ దాన్ని తీసుకొచ్చారు. మరి ఈయన ఏం చేశాడు? పొలంలో పండిన దానిలో ఏదో కొంచెము తీసుకొచ్చాడు. సో హియర్ ఈస్ నాట్ గివింగ్ ద బెస్ట్. సో we see righteous deeds in Abel's life. ఏబెల్ యొక్క జీవితంలో నీతి క్రియ మనకు కనబడుతుంది, రైచియస్నెస్ కనబడుతుంది. మరి కయ్యోను యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన చెడు చేసినటువంటి వాడుగాను, హంతకుడుగాను, దుష్టముతో నిన్నటువంటి వాడుగాను, అబద్ధము చెప్పేటువంటి వాడుగాను, కేర్లెస్, రెక్లెస్ పర్సన్ గాను, పాపిగాను, దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోయినటువంటి వాడుగాను మనకు కనబడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాజ్ ఎ రిజల్ట్ we see the testimony what Abel received. Abel received wonderful testimony, great testimony. Hebrews chapter 11 verse 4. మనం ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం. Hebrews chapter 11 verse 4. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందినను ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. Here one thing we should know, God accepted Abel and his faith first, then followed by his offering. అంటే మొట్టమొదటిగా దేవుడు హేబెలును అతని యొక్క విశ్వాసాన్ని అంగీకరించాడు, దెన్ ఆఫ్టర్వర్డ్స్ హిస్ ఆఫరింగ్. అయితే కయ్యోనును దేవుడు మొట్టమొదటిగా కయ్యోను రిజెక్ట్ చేశాడు, ఆ తర్వాత ఆయన ఆఫరింగ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకని మత్తయి సువార్తలో దేవుడు అంటాడు, ఏమంటాడు? నువ్వు బలి అర్పించడానికి వచ్చినప్పుడు, ఆఫరింగ్ అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరునితో నీవు జగడమాడిన ఎడల, నీకు విభేదం ఉన్న ఎడల, సమాధానం లేని ఎడల, యు గో టు హిమ్ ఫస్ట్. అతని దగ్గరికి వెళ్ళు. సో సెటరేట్ ద థింగ్స్ విత్ హిమ్. అతనితో సమాధానపడు. ఆ తర్వాత వచ్చి నీ యొక్క బలిని అర్పించు అంటాడు. దట్ మీన్స్ వెన్ వీ కమ్ టు గాడ్ టు ఆఫర్, వీ షుడ్ ఆఫర్ ది బెస్ట్, వీ షుడ్ ఆఫర్ ది ప్యూర్ థింగ్, వీ షుడ్ ఆఫర్ ది ఎక్సలెంట్ థింగ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనసులో మరి కల్మషాన్ని పెట్టుకొని, మనసంతా పాపంని పెట్టుకొని, లోక సంబంధమైన విషయాలను పెట్టుకొని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంని పెట్టుకొని మనం దేవునికి అర్పిస్తే అది మన సాటిస్ఫాక్షన్ కోసము మనం అర్పించినట్లుగా మనం ఉంటుంది, కానీ దేవుడు అర్పణను అంగీకరించకపోవచ్చు. హేబెలు నీతిమంతుడని, దేవుని సంతోషపెట్టినటువంటి వాడని, హేబెలును బట్టి దేవుడు సంతోషించినట్లుగా మనం చూస్తాం. దిస్ ఈస్ ద టెస్టిమనీ Abel received. On the other side, Cain received a curse and he grieved God. ఆయన దేవుని దుఃఖపరిచాడు. ఆ తర్వాత మనం 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే, 5వ అధ్యాయంలో మనకు ఆదాము వంశావళి మొదటి 10 తరాలు మనకు కనబడుతుంది.
సో అందులో మనకి ఒక హక్కు గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యం మనం చూసుకుంటాం, దాని గురించి ధ్యానించుకుందాం. సో మొదటి 10 తరాలను మనం చూసినట్లయితే మొట్టమొదటి వ్యక్తి ఆదాము. 930 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆ తర్వాత ఆదాము సేతును కనెను. చూడండి, హేబేలు చనిపోయిన తర్వాత దేవుడు ప్రేమించి హేబేలుకు వారసునిగా సేతునిచ్చాడు. సేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఏనోష్ అనేటువంటి ఆయన వచ్చాడు 905 సంవత్సరంలో. ఏనోషు కేనాను కనెను. ఆయన 910 సంవత్సరంలో జీవించాడు. కైనాన్ మహాలలీలను కన్నాడు. మహాలలీల్ 895 సంవత్సరంలో బ్రతికి జెరేదును కన్నాడు. జెరేదు 962 సంవత్సరాలు బ్రతికాడు. జెరేదు కుమారుడైనటువంటి హానోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. హానోకు మరణం పొందలేదు, సజీవుడుగా పరలోకాన్ని దేవుని యొద్ద కొనిపోబడ్డాడు. మరి హానోకు మెతుషెలను కన్నాడు. ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు. బైబిల్ గ్రంథంలో ఇంతవరకు ఈ సృష్టిలో అత్యధిక సంవత్సరంలో జీవించినటువంటి వ్యక్తి మెతుషెల. లెమెకును కనెను. లెమెకు 777 సంవత్సరాలు జీవించాడు. లెమెకు నోవాహు కనెను. నోవాహు 950 సంవత్సరములు బ్రతికాను. సో ఈ అధ్యాయంలో మనకు నేర్చుకోవలసినటువంటి అంశము, హానోకు దేవునితో నడిచెను. ఈనక్ వాక్డ్ విత్ గాడ్. ఈనక్ అంటే డెడికేటెడ్, ఇనిషియేటెడ్, అంటే సమర్పింపబడినటువంటి వ్యక్తి, అంటే దేవునికి తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆదికాండము 5వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలలో మనం హానోకు గురించి చూసుకుంటాం. అదేవిధంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో విశ్వాసుల వరుస క్రమంలో అక్కడ మనకు రెండో వ్యక్తిగా మనకు కనబడతాడు. రెండో విశ్వాస వీరుడుగా మనకు అక్కడ కనబడతాడు. సో ఈ 2 భాగాల్లో ఇతని గురించి రాయబడింది. ఒకసారి క్విక్గా మనం 5వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము, అందరు బైబిల్ తెరవండి. ఆదికాండము 5వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిను, గనుక అతడు లేకపోయాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హియర్ ద క్రక్స్ ఆఫ్ హానోక్స్ లైఫ్ ఈస్ హానోక్ వాక్డ్ విత్ గాడ్ ఫర్ 300 years డైలీ బై ఫెయిత్. సో దేవునితో ఆయన 300 సంవత్సరములు నడిచాడు, విశ్వాసం ద్వారా నడిచాడు. ప్రతి దినము ఆయన దేవుడు వెంబడించాడు, దేవునితో నడిచినట్లుగా మనకు కనబడుతుంది. సో కనుకనే ఆయన మరణాన్ని చూడలేదు, ఆయన దేవుడు పరలోకానికి తీసుకొని పోయినాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఈ 300 సంవత్సరములు కూడా దేవునితో భయపడుతూ, దేవునికి భయపడుతూ దేవునితో ఆయన నడిచాడు, జీవించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుకనే ఆయన సాక్ష్యం పొందుకున్నాడు. హి ప్లీజ్డ్ గాడ్, ఆయన దేవుని సంతోషపరచను. మనము విశ్వాసము గురించి నేర్చుకుంటూ విశ్వాస వీరుల క్రమంలో హానోకు గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మరి దేవుని అందులో భయభక్తులు కలిగి ఆయన జీవించినట్లుగా మనం చూసుకుంటాం. సో మరి చాలా విషయాలు మనం అక్కడ నేర్చుకున్నాం. కనుక మనము ఇక్కడ డీప్గా మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. సో 6వ విషయాన్ని మనం గమనించినట్లయితే, మరి ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం, God saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, the more God blessed people and they started living a wicked life. సో దుష్టత్వం పెరిగిపోతా ఉంది, ఆకాశం అంతా ఎత్తుకు వెళ్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క
ఈ భాగంలో ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి ముఖ్య విషయంలో మనం చూసుకున్నట్లయితే జల ప్రళయమునకు ముందు ఉన్నటువంటి మానవుని యొక్క పరిస్థితి, ప్రపంచ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే కయ్యోను లాగానే ఉంటా ఉన్నది. తర్వాత దుష్టత్వం అంతా విస్తరిస్తూ ఉన్నది. సో ఈ 6 విషయాలు మనం ఈరోజు చూసుకున్నాం. కయ్యోను హేబేలు అర్పణలు, అందులో దేవుడు హేబేలు అర్పణలను అంగీకరించాడు. మరి కయ్యోను హేబేలును హత్య చేశాడని మనం చూసుకున్నాం. తద్వారా శాపమును కొని తెచ్చుకున్నాడని మనం చూసుకున్నాం. దేవుడి నుంచి దూరమై నోదు అనేటువంటి ఒక అన్రెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఆదాము మరి వంశావళి మొదటి 10 తరాలు మనం చూసుకున్నాం. తర్వాత హానోకు దేవునితో నడిచెను. ఎలా నడిచాడు? బై ఫెయిత్, విశ్వాసం ద్వారా 300 సంవత్సరములు ఆయన నడిచాడని, దేవునితో ప్రతిదినము నడిచాడని మనము చూసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు ఎలాగైనా నడవచ్చు, అయితే నువ్వు నేను దేవునితో నడవాలి, దేవుని బిడ్డలతో నడవాలి, దేవునికి సహవాసం మనము కలిగి ఉండాలి. లేని అట్లా మనము మోసపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ తర్వాత భూమి మీద మనుషుని యొక్క దుష్టత్వాన్ని మనము చూసుకున్నాం. సో ఈ దినమును మనం ధ్యానించుకున్నటువంటి భాగంలో నుంచి ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి మనం నేర్చుకోవాల్సిన 2 పాఠాలు ఉన్నాయి. సో నంబర్ 1, ఏబేల్. హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. హీ ఆఫర్డ్ an excellent offering to God, so that pleased God. అది దేవునికి ఇష్టమైనదిగా ఉంది, దేవుని సంతోషపరిచినట్టుగా ఉన్నది. సో కనుకనే అతను మరణము అందినను అతను మాట్లాడుచున్నాడు, అతని వాక్యం అంతా మాట్లాడుతుంది, అతని జీవన విధానం అంతా మాట్లాడుతూ ఉంది. అతని గురించి చదివినప్పుడు మన హృదయం కదిలిపోతా ఉంది, మన హృదయం తాకుబడతా ఉంది. అతను నీతిమంతుడుగా మరి ఆయన జీవించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేర్ వాజ్ నో వన్ టు టెల్ హిమ్. ఆ రోజుల్లో అతన్ని బోధించేవారు ఎవరు లేరు, దేవాతి దేవుడే. సో దేవుని స్వరం వింటూ ఉన్నారు. వారికి బైబిల్స్ లేవు, వారికి సహవాసాలు లేవు, దేవునితోనే వారి సహవాసం. సో దే డిడ్ నాట్ హ్యావ్ లిటరేచర్, వారికి ఏమి లేవు. ఈ దినమున మనకున్నటువంటి రిసోర్సెస్ వారికి లేవు. బట్ యట్ ఏబేల్ లివ్డ్ ఎ రైచియస్ లైఫ్. హీ ఆఫర్డ్ an excellent offering that pleased God. He died, but still he speaketh. ఆయన ఇప్పుడు కూడా మరి ఇన్ని తరాలు, ఇన్ని సంవత్సరములు, దాదాపుగా మరి 3,500 సంవత్సరాల నుంచి ఆయన జీవన శైలి ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ సచ్ బిలీవర్స్ టుడే. దేవుడు అలాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో రెండవ వ్యక్తి హానోకు. హానోక్ వాక్డ్ బై ఫెయిత్ అరౌండ్ 300 years ఎవ్రీ డే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చుట్టుపక్కల ప్రజలంతా కూడా పాపం చేస్తూ ఉన్నారు, వారు లోకంలో ఉన్నారు, తినుచున్నారు, త్రాగుచున్నారు. బట్ యట్ ఈనోక్ చూస్ టు వాక్ విత్ గాడ్ బై ఫెయిత్. సో హీ ఫియర్డ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దెన్ హీ ప్లీజ్డ్ గాడ్, దేవుడిని ఆయన సంతోషపట్టేట్టుగా ఉన్నాడు. కనుక దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయన మరణం చూడనివ్వకుండా ఆయన్ని పరలోకంలోనికి సజీవంగా తీసుకెళ్ళాడు. దేవుని దగ్గరికి సజీవంగా తీసుకెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇది మనం గమనించినట్లయితే ఈనోక్ వాస్ ఎ టైపాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనబడతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో విశ్వాసమును బట్టి ఆయన నడుచుకున్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడై మరణమును జయించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. మరి యేసుక్రీస్తు జీవితం ద్వారా తండ్రి అయిన దేవుడు ఆయన సంతోషించాడు. అలాగనే హానోకు జీవితాన్ని బట్టి కూడా దేవుడు సంతోషించాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we see here different personalities, but 2 personalities have tremendous impact on us, and also they pleased God. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఎలాగ ఉన్నాయి? వాట్ అబౌట్ యు అండ్ మీ? మన యొక్క హృదయంలో ఎలాగున్నాయి? నీతిమంతులుగా మనం ఉంటున్నామా?
ద్వేషము, అసూయ, మత్సరములను తీసేసుకొని మనము శుద్ధ హృదయంతో నిష్కల్మషమైన మనసాక్షితో నిర్దోషమైనటువంటి హృదయంతో మనం దేవుని దగ్గరకు వచ్చి మన యొక్క ఉదయ కాలంనే మన స్థుతి అర్పణలను దేవునికి అర్పిస్తూ ఉన్నామా? ఆర్ వి సబ్మిటింగ్ అవర్ లైఫ్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ విచ్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్ లైక్ ఏబెల్? The Lord is watching, looking for such people in this day. God wants you and me to be like Abel's, to be like Enoch's, to be like Enoch. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకున్నాలి, శుభ్రంగా ఉంచుకున్నాలి. హృదయంలో ద్వేషము, అసూయ, మత్సరము మనం పెట్టుకోనకూడదు. అది సాతానుకి చోటిచ్చేటువంటి ఉంటుంది. సాతానికి ద్వారం తెరుస్తుంది. సో సాతాను మన హృదయంలోనికి వస్తుంది. సో సాతాను మనల్ని దేవుడి నుంచి దూరపరుస్తుంది. పాపం వెంబడి పాపం, ఒకదాన్ని కప్పుకోవడానికి ఇంకో తప్పు చేశారు. మొట్టమొదటిగా కయ్యోని జీవితంలో ద్వేషము, అసూయ, మత్సరములు వచ్చినాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసూయతో తన సహోదరుని చంపేశాడు. సో తద్వారా ఆయన ఏం చేశాడు? దేవునికి దూరం అయిపోయాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ యాజ్ వి హావ్ సీన్ ఇన్ సిన్ సైకిల్. సో పాపపు చక్రాన్ని మనం చూసాం. ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసాం. మొదటిగా మనకు శోధన వస్తుంది. శోధన మీద మనం ధ్యానిస్తాము. శోధన మీద ధ్యానించి దాన్ని మనము చేయాలని ఆశపడతాము. దురాశ కలుగుతుంది. మనం మరలు కొలుపు పడతాము. ఆ తర్వాత పాపము చేస్తాము. పాపము పరిపక్వమై మరణంలో కన్ను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టు Cain. He died spiritually. His spirit was dead and ఆత్మ చనిపోయింది. But on the other hand, Abel lived. Though Abel died, but still he is speaking. He is a living testimony. And సజీవుడైన సాక్షిగా ఉన్నాడు. My dear brothers and sisters, God wants us to be living testimonies to Him. God wants us to be pleasing people to God. So that's what we learn from these scriptures. సో యొక్క మూడవ భాగంలో మనము యొక్క జల ప్రళయానికి ముందు ఉన్న ప్రపంచ పరిస్థితులు గురించి మనం చూసుకున్నాం. ప్రపంచం ఎలాగన్నా ఉన్నాయి, లోకం ఎలాగన్నా ఉన్నాయి. బట్ యూ అండ్ మీ షుడ్ బి లైక్ ఏబెల్. యూ అండ్ మీ షుడ్ బి లైక్ ఎనెక్. మనమైతే మన దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఏబేల్ వల్లే మనం ఉండాలి. ఆనోకు వల్లే మనం నడవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీతిమంతులమని మనం సాక్ష్యం పొందుకోవాలి. అప్పుడు మనం దేవునితో కూడా ఆనోకు వలె ఎత్తపడతాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మనం పరీక్షించుకుందాం. హౌ ఆర్ వి? మనం ఎలాగున్నాం? ఆర్ వి లైక్ ఏబెల్? Are we like Enoch? That's good. God will be pleased. And blessed are you, my dear brothers and sisters. If not, if something is there in our hearts, మన హృదయంలో ఏమైనా కయ్యోని స్వభావం ఉంటే వాటిని ఇమ్మీడియట్గా తొలగించుకోవాలని, తీసివేసుకోవాలని, ప్రభు దగ్గర క్షమాపణ అడగాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. లేని అట్లా కయ్యోని వల్లే మనం దేవుడి నుంచి దూరం అయిపోతాం. నోదనే ప్రాంతానికి వెళ్ళిపోతాం. God doesn't want that. అందుకని దేవుడు అంటున్నాడు, యోహాను సువార్త 1 యోహాను 1:9 మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేయి. గాడ్ ఈస్ స్ట్రెచింగ్ అవుట్ హిస్ హ్యాండ్స్ ఆల్ ద డే లాంగ్. దేవుడు తన దినమెల్లా తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. మరి కన్నీటితో మరి దేవుడు చెప్తా ఉన్నాడు, మై సన్, మై డాటర్, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ ద రెస్ట్, ఐ విల్ మేక్ యూ ఎ హోలీ పర్సన్. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇఫ్ సంథింగ్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్, లెట్ us wholeheartedly confess, turn to God, repent, so that we may live. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.